హాయ్ హలో ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ని బాగా 3 times వాష్ చేసుకోండి. తర్వాత కొంచెం కారం అండ్ మీ రుచికి తగినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండ్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకోండి. 30 minutes మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ అయినాక ఒక 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసి అండ్ 4 to 5 చాప్డ్ ఆనియన్స్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. వన్స్ అది బ్రౌనిష్ కలర్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా చికెన్, అది కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ ఉడికేలోపు మనం చికెన్కి కావాల్సిన మసాలా సిద్ధం చేసుకుందాం. మిక్సీ జార్లో 3 యాలకులు, ఒక చెక్క, ఒక అనాచి పువ్వు, మిరియాలు, ఒక 3 లేదా 4 లవంగాలు, బిర్యానీ ఆకు, కొన్ని ధనియాలు అండ్ 4 లేదా 5 ఎండుమిరపకాయలు. నేను కొంచెం ఎక్కువ వేసాను, మీ కారం బట్టి వేసుకోండి. అలాగే కొంచెం కొబ్బరి పొడి వేసి మిక్సీ వేసేయండి. ఇప్పుడు చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయింది చూసారా, ఈ టైంలో పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపేయండి. ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇందులో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ మనం మిక్సీ పట్టేసాం కదా, ఆ మిక్చర్ అంతా వేసేయండి. అంతా వేసేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మన చికెన్ ఫ్రై ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఈజీ పీజీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.